కాంగ్రెస్ పార్టీ నూతనంగా ప్రకటించిన మండల పార్టీ అధ్యక్షులు నియామకంలో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమించబడిన కాసర్ల వెంకటేశంతో ఎక్స్ప్రెస్ టీవీ ఫేస్ మేము చెప్పేది ఏంటంటే తల్లి లాంటిది, కన్న తల్లి ఎంతో కాంగ్రెస్ పార్టీ అంతా. కానీ అట్టడుగు స్థాయి నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత శ్రేణి కులంలో ఉన్నటువంటి సామాన్య ఓటర్తో కూడా మాట్లాడే శక్తి ఉన్నటువంటి మా నాయకుడు బాలనాయక్ గారు. కాబట్టి ఎమ్మడే కావాలి. మీరు ఇంతకుముందు చూస్తుండొచ్చు, ఒక పోతే అక్కడ నీళ్ళు లేవని అక్కడ ప్రిన్సిపాల్ చెప్తుండే దేవతపల్లి దగ్గర. వితిన్ ఎక్కువైంది, ఏదో ఒకటి మొత్తుకోవాలి కదా. 10 ఏళ్ళు ఉన్నాము, 10 ఏళ్ల వరకు మేము అన్ని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మళ్ళీ గ్రామస్థాయి నుండి నూతన కార్యవర్గాన్ని ఎంచుకుంటూ కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా గ్రామాలలో పార్టీని బలోపేతం చేసి రాబోయే అన్ని ఎన్నికలలో మళ్ళీ పార్టీ విజయం సాధించాలనే దిశగా ముందడుగు వేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయాలతో దూసుకుపోతూ ఉంది. మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు నూతన కార్యవర్గాన్ని ముమ్మరంగా నియమిస్తూ ఉంది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమింపబడిన కాసర్ల వెంకటేశ్తో మనం ఉన్నాం. వారిని పార్టీ అభివృద్ధిపై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమెంత అని వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. ముందుగా మీకు చెప్పండి, మీ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి మరొక అవకాశం మీకు కల్పించింది. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంతోషం అండి. కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే తల్లి లాంటిది, కన్న తల్లి ఎంతో కాంగ్రెస్ పార్టీ అంతా. కానీ మధ్య మధ్యన వచ్చిన కొన్ని పార్టీల వల్ల ఏంటంటే పార్టీ ఆ పార్టీతోటి ఏముంటుంది, ఆ పార్టీలు అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి అనేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే కొంచెం వెనుక ముందు కావచ్చు, అంతేగాని బడుగు బలహీన వర్గాలకు కానీ మైనార్టీల సంక్షేమానికి కానీ బీద వాళ్ళు ఎక్కడైనా అట్టడుగు స్థాయి నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత శ్రేణి కులాలలో ఉన్నటువంటి అగ్ర కులాలలో కూడా ఉన్నత శ్రేణి ఉన్నటువంటి వాళ్ళు కూడా బీద బిక్కిల ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరు చూస్తారంటే ఒక కాంగ్రెస్ పార్టీకే చూస్తారు. ఇవాళ కాదు, మన తాతల సంబంధాలకు సంబంధించిన కాబట్టి ఒక దేశానికి ఒక మాట చెప్పిన, దేశం స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఉండొచ్చు, అందరూ అంటే తెలంగాణ కోసము అందరూ మమేకమై రావచ్చు. కానీ ఫైనల్గా ఇచ్చింది ఎవరు? సోనియమ్మ గారు ఇచ్చారు. సోనియమ్మ గారు ఇచ్చారంటే మామూలు పరిస్థితులు కాదు. ఆమె ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి అంటే పక్క రాష్ట్రం ఇది ఏర్పడితే పక్క రాష్ట్రం మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో ఉంటుంది అని చెప్పి కూడా మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని అంటే ఆమె గొప్పతనాన్ని కొనియాడాలి అలా ప్రతి వారు. అందుకో అందరూ ఇంకా భిన్న భిన్నాలుగా తెలంగాణ కోసం హార్నేషన్ కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే బీజేపీ సుష్మా స్వరాజ్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మన ఉద్యమకారులు ఉన్నారు. యూసీ అది మన ఉస్మానియా నుంచి ఉద్యమకారులు, కళాకారులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, పత్రికా విలేకరులు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కొంత దారపోసిరు, వాళ్ళ శ్రమని దారపోసిరు, వాళ్ళ సమయాన్ని దారపోసిరు. వాళ్ళందరి వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది అని అంటే ఈ తెలంగాణను ఇచ్చిన తల్లి అయితే సోనియమ్మ తల్లి, అది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ వాట్సాప్ గ్రూపులలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానంతో, ఉదాహరణకు నేనున్నానండి, నేను ఒక మండల స్థాయి లీడర్ని, నేను ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్ని విమర్శించే స్థితి ఉన్నదనంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది పెట్టడం చేయడం. కానీ నా ఉద్దేశం అది కాదు, నా లెవెల్ వల్ల నేను చేస్తాను. మా నాయకుడు బాలనాయక్ గారు దేవరకొండ కోసం, ఆయన దేవరకొండ బిడ్డనే, ఇక్కడనే ఉన్నాడు. ఆయనకు ఆస్తుల పాస్తులు అనేది కాదు, ఆయన ప్రజల కోసం, ఆయనకు ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇవాళ అధికారం వచ్చింది. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇక్కడ మమేకమై ప్రతి దగ్గర ప్రజలకు చేరువ కావాలి. ఏ పథకం మీరు గతంలో చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారు, నేను చూసినప్పుడు అంతే, నా వయసును బట్టి రాజశేఖర రెడ్డి గారి వరకు చూసుకున్నా కానీ అక్కడి నుంచి చూసిన ఏ పథకం కూడా కాంగ్రెస్ పథకము ప్రతిదీ పల్లెకి చేరాలి. ప్రతి పల్లెలోన వివిధ బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కడనైతే అర్హులు ఉన్నారో అర్హులకు చేరాలి అనేది సంకల్పంతో ముందుకు పోతున్నాం.
ఈ రోజు కూడా మమ్మల్ని మండల అధ్యక్షులుగా నియమించడానికి కారణం మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇందులో సందేహమే లేదు. మేము పోయినసారి కూడా చెప్పి ఉన్నాం, ఏం చెప్పినాం, సర్పంచులు కానీ మరి ఏ ఎన్నిక జరగని మా దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందంజల. కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ కదా, ప్రజలే కాంగ్రెస్ కావాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ తోటి అయితేనే ఎన్నుకోముందైనా సరే ముందుకే వెళ్ళిపోతాం మేము. కానీ వేరే ఏమున్నదండి, ప్రాంతీయ పార్టీలలో ఏమున్నది? ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి, ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ముందు వస్తుంటారు, తర్వాత వస్తుంటారు, సంపాదిస్తారు, పోతున్నారు. గింత కార్యకర్తకు వాల్యూ ఉండదు. ఇవాళ నేనున్నా ఒక అట్టడి స్థాయి నుంచి వచ్చినవని నేను నన్ను తీసుకొచ్చిన కార్యకర్తను తీసుకొచ్చి ఇవాళ మండల అధ్యక్షులు స్టేజ్ దాకా తీసుకొచ్చినట్లంటే మా బాలనాయక్ గారు, మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఆయన నిబద్ధత అది. అంతేకాదు ప్రజల కోసం కూడా ఇవాళ మార్నింగ్ వాక్, పీపుల్స్ మార్నింగ్ వాక్ అని విత్ పీపుల్స్ అని ఒక కార్యక్రమాన్ని చేసిండు ప్రజలతోటి ఎమ్మెల్యే గారు. అంతేకాదు ప్రతి వారం ఆయన ఇది చేసుకొస్తున్నారు. కొన్ని విత్ ఫోన్ ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యల కాడికే పోతాడు ఆయన. సమస్యను తీసుకొని మనం పోవడం కాదు, సమస్యలనే దగ్గర ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తాడు, పోతాడు. పొద్దుగాలు లేసి ఆయనకు ఇంకో పని ఉండదు, ఎక్కడేం చేస్తుండ్రు. ఇవాళ ఒక ఊరికి 20 మంది కార్యకర్తలు పేరు పెట్టి పిలిచే నాయకుడు ఉన్నాడు అంటే బాలనాయక్ గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఇప్పుడు నూతనంగా మీరు మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు, మీకు ఈ అవకాశం లభించింది. సో ఈ పార్టీకి ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా పోటీ ఉంటుంది. సో మిమ్మల్ని వరించడానికి ఎటువంటి కారణాలు ఉండొచ్చు? మీరు గతంలో ప్రజాప్రతినిధి కూడా పనిచేశారు, గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఉన్నారు. సో ఏ విధంగా భావిస్తారు సార్? మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ మా మీద బాధ్యత పెట్టిండు పెద్ద ఆయన, మా ఎమ్మెల్యే గారు. ఆ బాధ్యతని ఎక్కడ కూడా నిగర్చే పద్ధతే లేదు. ఆయన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తా. ప్రజా సంక్షేమ పథకాలలో అగ్రగామిగా వస్తున్నది తెలంగాణ ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా, ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ మేము ఇచ్చాము. ఇవాళ వరకు చెప్పుకోవడానికి మాకు ఎన్నో ఉన్నాయి, మాకు చెప్పుకోవడానికి ఊర్లకు పోవడానికి ఎన్నో ఉన్నాయి. కొంత వాళ్ళు ఏమంటారు అంటే ఒక మాటలు మాట్లాడుతున్నారు, పెద్ద లీడర్లు మాట్లాడతారు, వాళ్ళకి నేను సమాజం చెప్పేటోని గాను వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి సమాజం చెప్పేవాళ్ళు వాళ్ళకి నా రేంజ్ వాళ్ళకి నేను సమాజం చెప్పేది ఒకటే. ప్రతి పల్లెకు పోతాను, ప్రతి పల్లెల ఎక్కడ ఏది ఉన్న సమస్యని మా ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్తాను. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నాము, విధేయులుగానే ఉంటాము. ఎమ్మెల్యే గారికి విధేయత, మా ఎమ్మెల్యే గారు చెప్పిన తూచా తప్పకుండా పాటించి ఎక్కడనైతే నా కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడ కొంతమంది కార్యకర్తలకు ఏముంటుందంటే కొన్నిసార్లు దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ అలా అందరినీ కలుపుకొని ముందుకు పోయి మా మండల స్థాయి లీడర్లు, మాకు ఉన్నటువంటి కనెక్టింగ్ ఉన్నటువంటి మా లీడర్లు ఉన్నారు కదా, మా దగ్గర ఉన్న మాజీ వైస్ ఎంపీ రేఖా సీతారెడ్డి గారు కానీ, డాక్టర్ మా మార్కెట్ చైర్మన్ శ్రీమతి జమునా మాధవరెడ్డి గారు కానీ, మా పిఎస్సి ఫ్యాక్స్ చైర్మన్ డాక్టర్ వేణోద్ రెడ్డి గారు కానీ, మా మైనార్టీ లీడరు సిరాజ్ ఖాన్ గారు కానీ, మా సోదరుడు వేమరెడ్డి గారు కానీ, మాకు ఉన్నటువంటి ఎస్సీ సెల్ లీడర్లు సురేష్, మరొకరు, మరి వివిధ గ్రామాలలో ఉన్న మాజీ ఎంపీటీసీలు, మాది పార్టీ కోసమే ఆర్నేషనల్ కృషి చేసుకు పార్టీ కోసం గౌరవిస్తే చాలని అనుకుంటా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలుపుకొని పోయి వాళ్ళ సూచనలను కూడా నేను ప్రతిదీ వాళ్ళ సూచనలు చేసుకుంటూ ఏ సూచన ప్రకారం ఎట్లా వెళ్దాం, మన పార్టీ ఎట్లా బలోపేతం కావాలి అనేది నేను కోరుకుంటున్నది. ఈ ప్రజలలో నేను ఉన్నాను, ప్రజలతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చదువుకున్నా, ఇదే పార్టీలో తిరుగుతూ ఉన్నా, ఇక్కడ ఉన్నా, నేను అందరినీ కలుపుకొని పోతా. నేను నా పార్టీ కోసం, నన్ను నమ్మిన నాయకుని కోసం 4 అడుగులు వెనకకి వేయాలన్నా చేస్తా, 10 అడుగులు ముందరికి దొరకమన్నా దొరుకుతా. ఇందులో సిద్ధంగా ఉంటా. నేను ఏ ఒక్కరికి గౌరవభంగం కలగనేను. ప్రజలకు ఏం కావాలనో కొత్త వరవడి చూస్తాను. ప్రతి గ్రామం వల్ల మా టీములు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ చాలా అహర్నిశలు లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. అక్కడిద్దరు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని కూడా కలిసి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఇంకా అని బలోపేతం చేసే దిశగా ఉన్నాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి 2025లో జరుగుతాయని మా పెద్ద నాయకులు చెప్తా ఉన్నారు. అప్పటికి మేము ముందంజలనే ఉంటాం. సో ఏ విధంగా ఉండబోతుంది సార్ మీ కార్యాచరణ? రేపు నుంచి గ్రామాలలో తిరిగే అవకాశం ఉంటుందా? మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మల్లెపల్లి మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎక్కువ తండా ప్రాంతాలు ఉంటాయి. సో వీళ్ళకు ఏ విధంగా మీరు ఈ అభివృద్ధిని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతారు? మీ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి చూడొచ్చు? మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి డైరెక్ట్గా తీసుకుపోయే శక్తి ఉంది. మరి డైరెక్ట్గా తీసుకుపోతాం మేము. ఆయన డైరెక్ట్గా స్పందిస్తారు. మీరు చూడండి, ఈ స్టేట్ వైజ్గా
ఒక సామాన్య కార్యకర్త కానీ ఓటర్తో కూడా మాట్లాడే శక్తి ఉన్నటువంటి మా నాయకుడు బాలనాయక్ గారు. కాబట్టి ఆయనకి ఎక్కడే సమస్యలు ఉన్నాయో మేము చెప్పంగానే ఎమ్మడే కావాలి. మీరు ఇంతకుముందు చూస్తుండొచ్చు, మేము సోషల్ ఎస్టీ వెల్ఫేర్ పోతే అక్కడ నీళ్లు లేవని అక్కడ ప్రిన్సిపాల్ చెప్పుండే దేవతపల్లి దగ్గర. వితిన్ అక్కడ ఆయన ఉన్నాడు, బోర్ బండి ఎక్కడ ఉన్నదో చూడండి అని చెప్పేసి అక్కడ నిలిచేసి ఆయన అప్పటికప్పటికే అలర్ట్ చేసి ఆయన ఆడ ఉండి కొబ్బరికాయ కొట్టొచ్చాడు. అంటే ఎంత ఉంటాడో చూడండి. ఒక హాస్పిటల్కి పోవాలంటే కొంతమంది ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. హాస్పిటల్ ఎట్లుందో వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి చేస్తుంటాడు, విజిట్ చేస్తుంటాడు ఆయన. మెయిన్గా పేద ప్రజలకి ఏ అయితే అక్కడ వస్తున్నాయో అక్కడ ఏం జరుగుతున్నది. ఆయన ఈ వడ్లది ఎక్కడన్నా మా గవర్నమెంట్లో ఎక్కడ ఉంటుందని లేదు. ప్రతిపక్షాల వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఏదో రాజధాని చేస్తుంటారు. మా దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గారు ఎంత ఫాస్ట్గా ఇవాళ వచ్చిందంటే మిల్లర్లతోటి కూర్చోబెట్టుకొని వారం అసలు మాకు అనిపించేది అసలు ఏ మిల్లులో వాళ్ళు నన్ను పిలిపించుకొని ఆ సేట్లతోటి కూర్చొని ఆ వ్యాపారులతోటి కూర్చొని నాన్న ఎక్కడ కూడా రైతులకు కూడా ఇబ్బంది కలగొద్దు, మీరు ఏం చేస్తారో అది చేయాలని లారీలని పోలీసు వ్యవస్థను కూడా పెట్టుకొని లారీలు ఎక్కడైతే ఖాళీ లారీ పోతుందో లారీలు పంపించడం, అన్నీ ఆయననే స్వయంగా ఫోన్లు చేసి లారీలు రప్పియడం. అసలు ఒక రైతుకు కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కానీ నేనున్న ఆపద్బాంధవం అనేది ఉన్నది. ఇలా ఎండాకాలం నీటి సమస్యలతోటి ఎక్కడైనా ఉన్న మా నియోజకవర్గంలో ఒక ఊరు లేదు. అంటే కారణం ఏంది? ఆయనకు ఉన్నటువంటిది ఆ పరిస్థితిలో ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం అది ఉంటుంది. ముందే ఎక్కడైతే ఒక నాయకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ తోటి కూడా సమాయత్తం అయ్యి మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు రావద్దని. ఇలాంటి నాయకుడు మాకు ఉన్నందుకు మేము గర్వపడుతుంటాం. ఆయన సాధన మేము పనిచేయడానికి ఇంకా ముందుకు నడుస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, ఎస్ఐఆర్లో ఏది జరుగుతుందో ఎస్ఐఆర్లో ఒక్క ఓటు కూడా పోయే పరిస్థితి లేదు. ఎస్ఐఆర్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. మా కార్యకర్తలను కూడా మేము బేలేలు పెట్టినాము. అంతటా ఇవాళనే స్టార్ట్ అవుతుంది. సో చెప్పండి సార్, దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇందిరా మెయిన్లు కావచ్చు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఎంతవరకు అమలవుతున్నాయి? అవుతున్న కార్యక్రమాలన్నీ అయినా కానీ ఏం అభివృద్ధి జరగట్లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా చాలాసార్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు కొంత ఆరోపణలు ఉండడం సహజం. కానీ ఆ ఆరోపణ ఎంతవరకు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా గ్రహించాలి. ఇవాళ ఏంటంటే మేము 6 గ్యారెంటీలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మహాలక్ష్మి పథకం చేసినాం. ఇవాళ ఎక్కడైనా బస్సు ఫెయిల్ అయిందా? ఇక్కడ నిర్విమానంగా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మహిళలు హ్యాపీగా బస్సులలో పోతున్నారండి, ఎక్స్ప్రెస్లో పోతున్నారు, దైవదర్శనాలకు పోతున్నారు. ఎన్నరూ కూడా దైవదర్శనకు పోవాలంటే వాళ్ళకి అది కావాలి, టికెట్ కావాలి, అది అనేది కాకుండా ఇవాళ దేవరకొండ నుంచి పోవాలంటే తిరుపతికి కూడా కాలినడకన ఇక్కడి నుంచి బస్సు తీసుకుపోతుంది, తోలుకొని పోతూ ఉన్నారు. అట్లాంటివి ఎక్కడైనా పోవాలంటే ఏ మహిళలకు కూడా ఇబ్బంది లేకుంటే నిర్విఘ్నమానంగా నడుస్తూనే ఉంది కదా. అది నెక్స్ట్ కరెంటు బిల్లులు చూసుకోండి. మీరు వేలకు వేల రూపాయలు వచ్చినాయి. ఒక సామాన్యుడు కట్టలేక ఒక బల్బు పెట్టుకొని అన్నం తినదాకా ఉంచుకొని పెట్టే రోజులు ఉన్నాయి. ఇవాళ చూడండి ఒక్కొక్కరికి 15-16 వచ్చే కాడ ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి ఇవాళ గ్యాస్ది, అంటే గ్యాస్ది కూడా ఏంటంటే ఈ 500 రూపాయల గ్యాస్ అనేది ఏంటంటే ఈ బ్యాంకుకు సంబంధించినటువంటిది కేవైసీ చేసుకోకుండా దానివల్ల కొంచెం ఇబ్బందులు అయ్యి పట్టుదలకు పడుతూనే ఉన్నాయి. కానీ దాన్ని చేసుకునే మార్గాలు కొన్ని లేవు. ఇలా రేషన్ కార్డు విషయంలో చూడండి, మీరు 10 ఏళ్ళలో రేషన్ కార్డు ఇచ్చినారంటే ఎవరన్నా? రేషన్ కార్డే లేదు. ఇప్పుడు ఉదాహరణకు భార్య ఉంటే 2 పిల్లలు అయితే వాళ్ళిద్దరికి లేదు, భార్యకు మళ్ళీ భార్యను ఈయన పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు పుట్టినరు. ఆయన ఎవరైనా ఒక 2 సంవత్సరాల పెళ్లి కాగానే పిల్లలు పుట్టగానే ఆ పిల్లలకు లేదు, భార్యకు లేదు, ఈయన ఒక్కొక్కరికి ఏకలింగానికి ఉండేది. ఆయన బియ్యం ఆ ఏకలింగానికి ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు కదా, అందరికీ రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డులతోటి హ్యాపీగా ఉన్నారు. వారు ఏదే రేషన్ కార్డు ఉంటే ఎక్కడికైనా పోయినా కానీ వాళ్ళని ఒక హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా రేషన్ కార్డు అథారిటీస్ మీద కూడా చూసుకొని వస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీకి వచ్చినాం, ఆరోగ్యశ్రీ ఉన్నది. సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అండి, ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు. సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టిన 15 నుంచి 30 రోజుల లోపల వస్తుంది. వాళ్ళు పెట్టినప్పుడు ఎన్ని రోజులకు వచ్చిందంటే సంవత్సరం 6 నెలలకు వచ్చేది. ఒక సెకండ్ ఇది ఫోన్ మాట్లాడాను వాళ్ళు రమ్మతి. ఇవాళ కళ్యాణ లక్ష్మి తులం బంగారమా అది అనేది బంగారం ఉంది. ఏంటంటే ఒక సిస్టమ్ లేకుండా దానికి గోల్డ్కు అది ఆ సిస్టమ్ లేకుండా నడుస్తున్నాయి అవి. కాబట్టి పెరుగులా తరుగులా అది ఎక్కడ ఉందో ఏందనేది లేదు. ఇలా కళ్యాణ లక్ష్మి ₹1 లేదు.
ఒక్క రూపాయి కూడా లంచం లేదు. నువ్వు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో మా ఎమ్మెల్యే గారి కాడికి పోతుంది, క్యాంప్ ఆఫీస్కి పోతాడు, సార్ వచ్చిందంటే ఎమ్మడే సంతకాలు పెడతారు. కేవలం 15 నుంచి 20 రోజుల్లో వస్తున్నాయి. అప్పుడు ఎవరనే బీసీ కార్పొరేషన్ నుంచి అన్న ఇవ్వాలి, మైనార్టీ కార్పొరేషన్ నుంచి అన్న, ఎస్సీ కార్పొరేషన్ నుంచి అన్న నిధులు ఇచ్చుకుంటా పిల్లగాడు పిల్లో పుట్టిన తర్వాత వచ్చిన రోజులు ఉన్నాయి. నెక్స్ట్ ఇందిరమ్మ కాడికి పోదాం, ఇందిరమ్మ ఇళ్లల్లో చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లల్లో పార్టీలు చూడలే, ప్రతిపక్ష పోలాన్ని చూడలే, వాళ్ళని చేయలే. గరీబు వాళ్ళు ఎవరు ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు లేని వాడికి గూడు లేని బజార్లో ఉన్న వానికి ఇద్దామని ఇచ్చేసినాం. అది పార్టీ లేదు. పోయి చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఉన్నది. మా కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు మా ఎమ్మెల్యే గారి తరఫున వచ్చేస్తే ఎక్కడ కూడా లేకుండా వచ్చిందంటే ఒక్క నిమిషం లేదు వారికి, లేదా ఇచ్చేసేయండి. కొన్ని గ్రామాల్లో బిల్లులు రాగా కూడా ఇందిరమ్మ ఇల్లు ఆగిపోతుంది. బిల్లుల గురించి అంటే ఈ ఎకనామికల్ ఇయర్ వల్ల కొంత ఉన్నది. వాళ్ళది ఏంటంటే లాస్ట్ బిల్లే, దాన్ని ఏం చేసిర్రంటే ఒక 60,000 రూపాయలు ఈజీఎస్ నుంచి తీసుకోవాలనేది ఉన్నది. అది లాస్ట్కి తీసుకోవాలని ఉన్నది, అది కూడా ఉన్నది. నిన్న మన సార్ కూడా మాట్లాడి ఈ నెలలో కంప్లీట్ చేద్దాము, ఎందుకంటే సెకండ్ విడతకు పోయేసరికి అయిపోదాము అనే ఆలోచన ఉంది. ఇందిరమ్మ ఇల్లు నిజంగా మంచి కార్యక్రమమైన, చాలా మందికి L1 L3 ఏదో కార్యక్రమం పెట్టి అందులో కన్విన్స్ అయ్యి చాలా మందికి దాని గురించి అర్థం కావట్లేదు. ఎక్కడ పోవాలనో ఆ సమస్య ఎట్లా తిరుగుతో తెలియదు. ఆ సమస్యకు కూడా ఇప్పుడు పరిష్కారం వచ్చింది. ఇంతకుముందు అట్లా ఉండే, అట్లా లేదు. ఈసారి ఇప్పుడు జరిగేది ఈ సెకండ్ విడతల పూర్తిగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో, అంతేకాదు గోడలు పెట్టుకొని పైకప్పు ఆపుకొని ఏదో గుడిసెలాగా ఏదో కవర్ కప్పుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ గోడలు పెట్టుకొని కప్పేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా 2 లక్షల రూపాయలు మా గవర్నమెంట్ మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నది. రానున్న కాలం వల్ల కూడా వివిధ పథకాలని, ఇంకా కావలసిన పథకాలని ప్రజలకు చేరువ చేయడానికి ఉన్నది. ఒకటి ఇప్పుడు ఆసరా పెన్షన్లు అంటున్నారు. ఆసరా పెన్షన్లను కూడా 2 లక్షల పెన్షన్లు బడ్జెట్లో పెట్టారు. అయితే కొంత అనర్హత ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చున్నారు. అలాంటి వారిని ఎవరో చూస్తున్నారు. అనర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎవరో తీసేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరనో వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. గవర్నమెంట్ చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నానండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటుంది. రాజకీయంగా కానీ పరిపాలన పరంగా కానీ ఏ విధంగానైనా ఆ పార్టీకి ఉన్నది నిబద్ధతనే. అందుకే ఇవాళ అందరూ ఉన్నారు అని అంటే పార్టీ కోసం ఉన్నారు అని అంటే ఏళ్ల తరబడి కష్టపడుకుంటూ పార్టీ నియమాన్ని తప్పకుండా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీనండి. ఇలా మేము గొప్పగా చెప్పుకుంటాం, మేము ఈ పార్టీలో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ గొప్ప పార్టీలో పనిచేయడమే గొప్ప వరం. పెన్షన్లు కూడా వస్తాయి, అందరికీ అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇవాళ రేషన్ కార్డులు ఎవ్వరిని కూడా రేషన్ కార్డులు మొత్తం ఇవాళ పోయి చూసుకోమండి. బియ్యం ఎట్లా వస్తున్నాయో, సన్న బియ్యం వస్తున్నాయండి. స్కూళ్ళకి వెళ్తే కాస్మెటిక్ ఛార్జీలు ఎట్లున్నాయండి. గొనాడు వాళ్ళకి ఏం సరిపోకపోయింది. ఇవాళ గురుకులలో సీటు దొరకడమే భాగ్యం అయిపోయింది. ఒకప్పుడు సీట్లు ఉన్నాయని అనేటువంటి ఇవాళ కస్తూర్బా స్కూల్ ఉదాహరణకు మమ్మల్ని లేపే చూస్తే 80 నుంచి 90 మంది ఉండకపోయి ఇవాళ 600 స్ట్రెంత్ అయింది. యంగ్ ఇండియన్ స్కూల్స్ ఇప్పుడు 200 కోట్లతోటి ఆర్టీఏ ఆఫీస్ వచ్చింది మా దగ్గరికి. మా ఎమ్మెల్యే గారి కృషి ఇదంతా. ఎక్కడైతే లో వోల్టేజ్ అని అన్నారో కరెంట్లకు, లో వోల్టేజ్ ఇలా గాజీనగర్ దగ్గర అవుతున్నది. ఇంకొక 2 నెలల్లో కార్యరూపం దాస్తుంది. ఎక్కడ కరెంట్ ఇబ్బంది అనేది ఉండదు. రకరకాలుగా ఉన్నారు. ఏ దాంట్లో కూడా ఏ సంక్షేమ పథకానికి కానీ అభివృద్ధిలో కానీ మేము ఎక్కడ వెనకబడే సవాలు లేదు, చేసుకుంటూ పోతూనే ఉన్నాం. మేము మిర్యాలగూడ అంటే ఎంతో దూరం ఉంటుంది, మన ఆర్టీఏ ఆఫీస్ కావాలంటే ఇక్కడ ఉన్నది. ఇక్కడ స్థల పరిశీలన కూడా జరిగింది. స్వయంగా మా ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఆయన పరిశీలన చేశారు. అయిపోతుంది. ఒక 2 నెలల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఏమున్నదండి, ఏదో విమర్శిస్తూనే ఉంటుంది. యూరియా అసలు అన్నట్టు యూరియా అప్పుడు ఆల్రెడీ స్టాక్ చేసి పెట్టుకున్నారు. విత్తనాల కాడ కానీ ఎక్కడ కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని ఉన్నారు. ఇంతకుముందు ఏముందండి, ఒక రైతు పేరు చెప్పుకొని 10 బస్తాలు 20 బస్తాలు తీసుకునేటోళ్ళు ఇలా అల్లరి చేస్తూ ఉన్నారు. నిజమైన రైతు ఏం అల్లరి చేయట్లేదు. ప్రతిపక్షంలో ధర్నా చేసిర్రు, మీరు చూసిర్రు అందరూ. ధర్నా చూస్తే ఏ రైతులు ఉన్నారండి అందులో? ధర్నాలు చూస్తే రైతులు లేరు, లీడర్లు ఉన్నారు. మా రైతులు ఏం లేదు, రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతులు ఏంటంటే భూసారంలో చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి కొంతమంది సైంటిఫిక్గా చెప్పడం వల్ల అది ఉన్నది. ఇంకోటి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఇలా ఈ ఎరువులన్నీ, కాంప్లెక్స్ ఎరువులన్నీ ఎవరు మొత్తారండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే కిసాన్ సమ్మాన్ నిధి 2000 వేస్తారు, 3 ఎత్తులని 2000 నిధులు వేసి 400 బస్తాలకు 1400 1200 అయింది. ఇప్పుడు అవి ఎక్కడ పోతున్నాయండి? అంత వేస్తున్నారు, ఇస్తున్నామని చెప్తున్నారు, అంత పెరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నాయి అవన్నీ. ఇవాళ
రైతులందరికీ కూడా సహకార సంస్థల దగ్గర నుంచే సహకార సంఘాలు ఉన్నాయి కదా, మన ట్యాక్సులు ఉన్నాయి కదా, అక్కడి నుంచే కొనుగోళ్ళు కానీ మార్కెట్ ధర కొనుగోళ్ళు కానీ అన్నీ చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొంత ఏంటంటే అక్కడ ఉన్నాయి కూడా తీసుకుపోవాలి కదా, ఇవన్నీ తీసుకుపోయి ఏదో నిల్వ తీసుకొచ్చి గవర్నమెంట్ కొని ఆడ కుప్ప పోయేది కదా. ఏం చేయాలి, ఏదో మిల్లర్ల కుప్ప చెప్పాలి కదా. ఆ మిల్లర్ల కాడ కొంచెం ఆలస్యం కావడం వల్లనే కానీ వేరే ఏది లేదు. మిల్లర్లను కూడా మా దగ్గర ఉన్న ప్రతి మిల్లర్లతోటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా మాట్లాడతారు. ప్రతి విషయాన్ని ఆయన స్వయంగా ఆయనకున్న అవగాహనతో చేస్తున్నాడు. కార్యకర్తలకు కానీ మా పార్టీలో కానీ సంక్షేమ పథకాలలో కానీ ఎక్కడ కూడా మా దేవరకొండ నియోజకవర్గం వెనుకబడ్డ సాగు ఏం లేదు. చాలా ముందుకు పోతున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు వచ్చే పరిస్థితుల్లో కొంత మాటలు ఉన్నాయి అనుకుంటుండొచ్చు, ఆయనదంతా ఇంత అంటే కఠినంగా ఉన్నప్పుడు కఠినంగా కనబడుతుంది. 10 మందిలో మాకు 10 మంది ఒక రకంగానే 10 మందిలో ఇద్దరు అనేటోళ్ళు అంటేనే ఉన్నారు. ఇప్పుడు బియ్యం మొత్తం తెచ్చి ఆడబెట్టేసి 10 మెరుగలు చల్లితే ఏ కనబడతాయి మనకు? తక్కువ మెరుగలు కనబడతాయి. ఇప్పుడు మెరుగలు కనబడుతున్నాయి. ఆ మెరుగల వాళ్ళు మొత్తుకుంటుంటారు. ఆ మెరుగల వాళ్ళు ఏమంటారు అంటే అది ఈ పార్టీది ఇది చేస్తుంది, అది ఏం చేస్తుందండి? మా పార్టీ ఏం తక్కువ. రైతు బంధు కూడా చెప్తా ఉన్నా, రైతు బంధు 1 ఎకరం 2 ఎకరాల వరకు మన వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు వేయాలి ఏది అనేది కాదు, అందరికీ వేయడానికి కూడా మధిరం మీటింగ్ ఉన్నది. ఈ నెల 29 తర్వాత రేపు ఉన్నది, 30కి ఉన్నది. అందరికీ వేస్తూనే ఉన్నాడు. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇబ్బంది ఏం లేదు. వర్షాలు మంచిగా పడుతున్నాయి, రైతులు కూడా మంచిగానే ఉన్నారు. పత్తికి కానీ అన్నిటి కానీ మద్దతు ధర ఇస్తున్న ఎంఎస్పీ రేట్ అందరికీ ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడే కాదు, తెలంగాణలో మక్కకు పసుపు అన్నీ చేస్తూ ఉన్నారు. అన్నీ హ్యాపీగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ రాద్ధాంతం ఎక్కువైంది. ఏదో ఒకటి మొత్తుకోవాలి కదా. 10 ఏళ్ళు ఉన్నాము, 10 ఏళ్ళ వరకు మేము అన్నిట్లా తిన్నాం, తాగేది అయినాం అనేది ఉన్నది అనే రకాలుగా ఉన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి వేయాలి కాబట్టి వేస్తున్నారు. వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని అంటనే ఉన్నారు, ఎందుకు మొత్తుకుంటారా నాయన, మాకు రేషన్ కార్డు వచ్చింది వాళ్ళ గవర్నమెంట్లో, మీరు ఊరికే మొత్తుకొని మీరు ఏమి ఇవ్వలేకపోయారు. ఇవాళ కరెంటు బిల్లు మాఫీ అయింది, మీరు వేల కట్టిపించిర్రు, మమ్మల్ని ఇబ్బంది పడేసిర్రు. ఒక ఇల్లు ఇవ్వలేదురా పోయి, మీరు ఏమో పట్టణాలలో కట్టుకొని ఏదో మీ కాంట్రాక్టర్ల కోసం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టిరు. ఒక బిల్డింగ్లో 2 కట్టిండు, మీదోడు లొలి పెడతారు, కిందోడు లొలి పెడతారు. ఆ పైపు బాగాలేదని ఈ పైపు బాగాలేదు అని ఇళ్ళ నుంచి పోయిన సవాళ్ళు కూడా ఉన్నాయి. అట్లాంటివి ఉన్నాయి. ఇలా మా సొంతంగా ఇంటికి వస్తున్నారు, మాకు సొంతంగా ఇందిరా ఇల్లు ఇచ్చిండ్రు, మా దగ్గరికి వస్తున్నారు. రాగుర్రా నాయన, మీ లీడర్లకు ఏమైనా లొల్లి ఉంటే పోయి ఆడగొట్టుకోరు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎందుకు అంటున్నారు, రేవంత్ రెడ్డిని ఎందుకు అంటున్నారు? ఇంతకన్నా ఏమున్నది రా నాయన, వాళ్ళు బాగానే చేస్తున్నారు అని వాళ్ళ కార్యకర్తలు తిట్టేటోళ్ళని కూడా నా దగ్గర ఉన్నారు. ఓకే సార్, ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చే అన్ని ఎన్నికలలో విజయకేతనం ఎగరేసేందుకు ఎలవెలా కృషి చేస్తా, ఎమ్మెల్యే బాలునాయక్ సహకారంతో మల్లెపల్లి అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు చిన్న పెద్ద తేడా లేకుండా పాత నాయకులను సీనియర్ నాయకులను కలుపుకొని ముందుకు పోతానంటున్న, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తగ్గదలేనని సవాలు చేస్తున్న కాసర్ల వెంకటయ్య అనేది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. కెమెరామెన్ బాలుతో రాష్ట్ర మల్లెపల్లి.